నమస్తే. చూస్తున్నారు కదా, సమ్మర్ రానే వచ్చేసింది. ప్రతి ఒక్కరు చాలా ఆందోళన పడుతున్నారు. ఏప్రిల్లోనే ఇలాంటి ఎండలు ఉంటే అసలు మేలో ఎండలు ఇంకెంత భయంకరంగా ఉంటాయని అసలు వ్యాపారం చేసుకునే వాళ్ళైతే చాలా ఆందోళన చేస్తున్నారు. కానీ తప్పదు, బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకోవాలి. అండ్ చాలా పనులు ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళకపోతే అసలు గడవదు అని చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ ఎండల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అసలు ఎండల వలన వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. అంటే సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు చూసుకుంటే ఏప్రిల్లోనే ఇలా ఉన్నాయి. కానీ ఇంత ఎండలో మీరు వర్క్ చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఎండకు ఇప్పుడు ఏప్రిలే కదా, చాలా ఎక్కువ ఉంది. ఇంకా మే నెలలో అయితే ఇక తట్టుకోలేము. ఇక్కడ ఇక తప్పదు కదా, ఇక రోడ్డు పైన బిజినెస్ చేయాలంటే ఇంక ఎండకైనా ఏదైనా చేయాల్సిందే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరైనా కొంతసేపు నీడకి ఉండాలి, చెట్టుకి ఎండ ఇంతలా ఉంది కదా, కొంతసేపు ఆగిన తర్వాత నీడకి ఆగాలి అనిపిస్తుంది. కానీ మీరు చూసుకుంటే ఏ చెట్టు కింద ఉండకుండా ఇలానే ఉంటున్నారు, మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది? చాలా ఎండకు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది మేడం. మనకు నీడ గిన ఎక్కడ లేదు కదా, ఇక తప్పదు, బండిలో ఉండవలసిందే. బండిలో ఉన్నా కానీ మా సగడు ఎండ బాగా ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది ఎండకు మాత్రం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏముంది మేడం, ఇంకా కూల్ వాటర్ తాగాల్సిందే. ఇంకా వాటర్ బాటిల్స్ అని కొనుక్కొని మజ్జిగ అవి కొనుక్కొని తాగవలసింది. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, ఏప్రిల్లో చూసుకుంటే చాలా ఎండలు ఉన్నాయి. ఇంకా మే వచ్చేసరికి ఎండలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీరు చూస్తేనేమో చలివేంద్రం పెట్టి ఉన్నారు. సో మీకు ఎలాంటి ఇబ్బందిగా ఉంది ఈ ఎండలో? ఇబ్బంది ఉంటది ఎండ అయిన తర్వాత, కానీ వ్యాపారం కదా చేసుకోవాలి అంతే. అంటే ఇంత ఎండని కూడా ఓర్చుకుని మీరు చేస్తున్నారు కదా, అంటే మీ కష్టానికి ఫలితం వస్తుందా? వస్తుంది, ఇక మా తగ్గట్లు వస్తుంది. రోజు మాకు ఎంత కూలి పడుతుందో అంత వస్తుంది. ఎండ కదా, బియ్యంతో తగ్గదు. అండ్ గాలి చూసుకున్నట్లయితే వేడి గాలి వస్తుంది, మెయిన్ రోడ్ మీద ఉంటున్నారు. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇంతే, మాకేం జాగ్రత్త ఏముండదు, ఏముండదు. ఎండ ఉన్నాలా, గాలి ఉన్నా, ఎండ ఉన్నా ఉండాలి, కష్టం చేసుకోవాలి. అంటే కష్టానికి ఫలితం వస్తుందా? రోజు 500-600. 500 అక్క. హాయ్ అమ్మా. ఇంత ఎండలో ఉండి పని చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పోయినసారి కంటే ఈసారి చాలా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. పోయినసారి మార్చ్ అంతా, మే ఏప్రిల్ అన్ని వర్షాలు పడ్డాయి. ఈసారి చాలా ఎండ కొడుతుంది. మాకు ఈ నెల మార్చి కూడా మంచిగా ఉంది మా వ్యాపారం, ఏప్రిల్ కూడా బాగుంది వ్యాపారము. ఇంకా జనాలు ఏమంటే మన పెద్దోళ్ళ చెట్టు కింద ఉండే ఇంత వేడి గాలి వస్తుంది. ఇంకా ఎండల పని పోయిన పరిస్థితి ఏంటో తెలియదమ్మా మనకైతే. కానీ జనాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండ వల్ల అనిపిస్తుంది నాకైతే. అంటే ఎండలో కూడా వ్యాపారం చేసుకుంటే ఇంత కష్టపడుతున్నా కదా, నీ కష్టానికి ఫలితం వస్తుందా? ఉంది, నా కష్టం ఫలితం ఖచ్చితంగా. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చలివేంద్రం పెట్టి చేస్తారా? ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ అమ్మబట్టి. కానీ లాక్డౌన్ అయిన సంవత్సరం తర్వాత ఉందా, అప్పుడు బాగా ఎండలు వచ్చినాయి. మళ్ళీ ఈ సంవత్సరం పోయినసారి ఇంత ఎండలు లేవు, ఈసారి చాలా ఎండలు ఉన్నాయి. అవును, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఎండలకి? చల్లటి కూల్ డ్రింక్స్ తాగుడు, నీడ పట్టుకుండడు. కానీ ఎండలైతే పని చేయలేరమ్మ చాలా మంది అయితే. అసలు చేయొద్దు కూడా, ఎండలో పని చేస్తే మాత్రం చాలా ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. అంటే ఇంకా మేలో చూసుకున్నట్లయితే ఎండలు ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. మరి అప్పుడు ఆ ఎండలకి తట్టుకోలేక ఎప్పుడైనా అనిపించిందా ఒక రోజు మానేసి వ్యాపారం ఇంట్లో కూర్చుందామని? నేను నీడకుంటే నాకు వ్యాపారం మానేలాంటి ఎప్పుడు అనిపించేది. కానీ జనాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది నాకైతే. వ్యాపారం చల్ల వ్యాపారం కదా, అందుకే వ్యాపారం ఎప్పుడు చేసుకుంటూ ఉంటా. చల్లగా ఉన్నా ఎండ కొట్టిన ఎప్పుడైనా బండి ఇన్నే ఉంటది. కానీ జనాలు మాత్రం చల్లగా తాగాలి. వాళ్ళు ఏమంటే జాగ్రత్తగా ఉంటుంది. అన్నం తినడానికి అక్కడికి వెళ్ళినా, అక్కడ పోతే ఎండకు నా పెయ్యి మంటలేస్తుంది. నాకు అనిపించింది, నేను ఇంత నీడకు ఉన్నదాన్ని జస్ట్ బయటకు వస్తే నాకు ఇంత మంట పెయ్యి. కానీ ఎండలో రోడ్డు మీద పోయేటోళ్ళు పని చేసుకుంటోళ్ళు ఎట్లా భరిస్తున్నారు దేవుడ ఎండకు అనిపించింది నాకైతే. నమస్తే అండి. నమస్తే. అదే ఎండలు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇంత ఎండలో కూడా మీరు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది రోజు? ఏం చేస్తామమ్మా, ఇంకా తప్పదు కదండి, చేస్తాం. 8 గంటలకు వస్తాం. ఉదయం
ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల దాకా చేస్తామండి. మరి ఎండన్నా ఏమన్నా ఎక్కడ డ్యూటీ అయితే అక్కడ చేయాలి తప్పదు. అంటే ఏప్రిల్లోనే ఇలా ఉంటే మేకి వచ్చేసరికి ఎలా ఉంటది ఏమోండి, ఇంకా డౌట్ గా ఉంది. మే వస్తే ఇంకా ఎక్కువ ఉంటుందమ్మా. ఇప్పుడు ఎలా ఉందంటే మే నెల బాగా ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడు అనిపించలేదా ఎండ చాలా కష్టంగా ఉంది అని? అనిపిస్తుందండి. అనిపించిన ఏం చేస్తాం, చెట్టు నీళ్ళు ఎక్కడో కాడ కుర్చీ చేసుకోడు, డ్యూటీ చేయకపోతే సార్ ఊరుకోడు, డ్యూటీ చేయాలి తప్పదండి. అంటే ఎండకుంటారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాటర్ ఎక్కువ తాగాలండి, చాలా నీళ్ళు తాగాలి. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు పెరుగు మజ్జిగ ఏదో తాగకపోతే ఉండలేం. సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏదో కూలింగ్ మజ్జిగ అది ఇది తాగాలి. ఈ ఎండలో మాకు ఇంకా అలవాటు అయిపోయిందండి, చెయ్యాలి తప్పదు. నమస్తే అమ్మా. నమస్తే. అంటే ఏప్రిల్లోనే చూస్తేనే ఎండలు ఇంత ఎక్కువ ఉన్నాయి, మేలో ఇంకా ఎక్కువైతే అంటున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది? నాకా మేడం, ఇప్పుడు వర్షాలు అంటే వర్షాల సంగతి కాదు, నేను పచ్చని పొలాలన్నీ వాటర్ లేక ఎండిపోతున్నాయి. మరి వాటర్ ఉంటే కొంచెం వాతావరణం కూడా మార్పులు వస్తుండే కదా మేడం. కాళేశ్వరంలో నీళ్లు లేకుండా తొందరగా కంప్లీట్ చేసేస్తే అదెంత 3 పిల్లలు ఎంత త్వరగా కంప్లీట్ చేసి వాటర్ నింపేస్తే పచ్చని పొలాలు, వాతావరణం కూడా మార్పు వస్తుంది. సిటీ కూడా వాతావరణంలో చేంజెస్ వస్తుంది ఆటోమేటిక్గా. గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది దానివల్ల, అంతేనే కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు మనం అంటే ఒక ప్లేస్ లో జాబ్ చేస్తున్నాం, కానీ బయట చూసుకున్నట్టయితే చెట్ల దగ్గర వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అనుకుంటున్నారు? చాలా దారుణంగా ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళు ఎండలో కష్టపడాల్సిందే, తప్పదు. మెయిన్ వాతావరణంలో మార్పు రావాలంటే కాళేశ్వరం ఫుల్గా నింపాలా, పచ్చని పొలాలు ఉంటే హైదరాబాద్ కూడా చల్లటి గాలి వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే వాటర్ కూడా చాలా కష్టంగా ఉంటది అంటున్నారు. సో మీ ఇంట్లో ఎలా వాడుకుంటున్నారు వాటర్? పొదుపుగా వాడుకుంటున్నాము, చాలా పొదుపు. హాయ్, నమస్తే అండి. నమస్తే మేడం. ఎండలు చూసుకున్నట్లయితే ఏప్రిల్లోనే చాలా ఎక్కువగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎండలు అయితే చాలా ఉన్నాయి మేడం, ఈ మధ్యనే పెరిగిపోయినాయి. మాకు కూడా గిరాకంతా డల్ ఉంది, వేడి కదా కొంచెం డల్ ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. అంటే మీది చూసుకుంటే టీ బడ్డీ షాప్. సో అంటే ఎండ బయట రోడ్డు పక్కనే ఉంది, రోడ్డు నుంచి వచ్చే వేడి గాలి అండ్ మీరు చేసేది కూడా వేడి స్టవ్ దగ్గర చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏముంది మేడం, బాగా ఎండలు ఉన్నాయి, వేడి, ఈ స్టవ్ వేడి, పైనుంచి వేడి, కానీ తప్పదు మేడం, మాకు ఇదే ఇక జీవనాధారం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జాగ్రత్తలు అంటే ఏముంటాయి మేడం, ఈ షెడ్ కింద ఉండాల్సిందే మేము. ప్రస్తుతానికి అయితే జాగ్రత్తలు ఏం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం టైం అయితే ఏముండదు, ఖాళీ కూర్చోవాలి. ఏమున్నా మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ టైం అంతే. మన ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటది ఇయర్ అనేసి చెప్తున్నారు కదా, మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఇంట్లో? మేమైతే క్యాన్లు పంపించుకుంటాం. వాటర్ అయితే క్యాన్సే, మొత్తం మినరల్ వాటరే వాడతాం మేము, నార్మల్ వాటరే వాడతాం. సో చూసారు కదండి, ప్రతి ఒక్కరు అసలు ఎండల గురించి వాళ్ళ యొక్క ఒపీనియన్ ని చెప్పారు. అసలు ఇప్పుడున్న ఎండకి ఇలా తట్టుకోలేకపోతుంటే నెక్స్ట్ మే వచ్చేసరికి ఇంకెంత కష్టంగా ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు చేసే బిజినెస్ కానివ్వండి, రోడ్డు పక్కన చేసుకునే చిన్న చిన్న పనులు కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ చెప్తున్నారు, ఇక ఎంత ఎండలున్నా ఏమైనా కూడా మేము చేయాల్సిన పని ఇదే కాబట్టి ఎంత కష్టమైనా కూడా దీన్ని చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. వాళ్ళకి చాలా కష్టంగా ఉందని. అలాగే వాటర్ కూడా ఇయర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాటర్ని కూడా అంటే ఎంత అవసరమో ఆ మాత్రమే యూజ్ చేయండి. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి, బయటకు రాకుండా. బయటకు వస్తే ఖచ్చితంగా హెడ్కి క్యాప్స్ కానీ అలాగే స్కార్ఫ్ కానీ కట్టుకుని రండి. బయట జాబ్స్ చేసే వాళ్ళు కానీ బటర్ మిల్క్ కానీ ఇట్లా సబ్జా వాటర్ అట్లాంటివి లిక్విడ్స్ ని క్యారీ చేసి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని అందరూ మంచిగా ఇంట్లో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. దిస్ ఈజ్ అంకిత సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ మహేందర్.